నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోదావరి వరద జలాల వినియోగంలో కొత్త ప్రతిపాదన. పోలవరం సోమశిల అనుసంధానానికి ఏపీ ప్రభుత్వ కసరత్తు 58,000 కోట్లతో పూర్తవుతుందని అంచనా. జీఎస్టీ ప్రయోజనాలు ఇంటింటికి తీసుకెళ్లాలన్న చంద్రబాబు. సంస్కరణలపై విస్తృత ప్రచారం చేసేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశం. నేడు ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు. సిఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొననున్న ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులను కలిసే అవకాశం. లోకల్ బాడీ ఎన్నికల తర్వాత సాగునీటి సంఘాలు ఏర్పాటు చేస్తామన్న ఉత్తమ్. చెరువులతో ప్రారంభించి ప్రాజెక్టుల వరకు విస్తరిస్తామని వెల్లడి. తెలంగాణలో అట్టహాసంగా సద్దుల బతుకమ్మ వేడుకలు. చప్పట్లు కోలాటాలతో ఆడిపాడిన మహిళలు. మళ్లీ రావమ్మ అంటూ గౌరమ్మ నిమజ్జనం. నేడు బీహార్ తుది ఓటర్ జాబితా విడుదల చేయనున్న ఈసీ. వచ్చే వారం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం. గాజాలో యుద్ధం ముగింపునకు కీలక ఒప్పందం. అమెరికా సూచించిన శాంతి ఫార్ములకు ఇజ్రాయెల్ అంగీకారం. స్వాగతించిన పాలస్తీనా ప్రభుత్వం. రాయలసీమను సస్యశ్యామలంగా మార్చడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో పోలవరం సోమశిల అనుసంధానం చేసే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 58,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. దీని ద్వారా మూసీ, మున్నేరు నదుల మధ్య ఆయకట్టుకు నీళ్లందే అవకాశం ఉంటుంది. గోదావరి వరద జలాలను కరవు ప్రాంతాలకు, రాయలసీమకు మళ్లించే క్రమంలో అనేక ప్రత్యామ్నాయాలపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పోలవరం బనకచెరల అనుసంధానంపై అనేక సమావేశాలు, చర్చోపచర్చలు జరిపిన జలవనరుల శాఖ తాజాగా ఈ ప్రతిపాదనకు కొత్త రూపు తీసుకువచ్చింది. అంచనా వ్యయం తగ్గించి, టన్నెళ్లు మినహాయించి నల్లమల్ల సాగర్ జలాశయం ఆయకట్టు స్థిరీకరణకు నీళ్లు ఇవ్వడంతో పాటు సోమశిల జలాశయానికి ఈ నీళ్లు చేర్చేలా కొత్త ప్రతిపాదన రూపొందించింది. 3 సెగ్మెంట్లలో ఈ పనులు చేపట్టేందుకు దాదాపు 58,000 కోట్ల అంచనా వ్యయంగా లెక్కిస్తున్నారు. ఇందులో 15.50 మీటర్ల నుంచి 250 మీటర్లకు నీటిని ఎత్తిపోస్తే సరిపోతుంది. అంచనా వ్యయం తగ్గుతుంది. ఈ ప్రతిపాదన వల్ల 7 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 6 లక్షల ఎకరాల స్థిరీకరణ సాధ్యమవుతుంది. రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని కరవు ప్రాంతాల్లో ఆయకట్టుకు నీళ్లు అందించే ఆస్కారముంది. ప్రస్తుతం కొత్త ప్రతిపాదనపై కసరత్తు సాగుతోంది. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపుల తర్వాత గోదావరి వరద జలాల మళ్లింపు పథకం తుదిరూపు దిద్దుకుంటుంది. సెగ్మెంట్ 1లో పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీకి నీళ్లు మళ్లించనున్నారు. జూలై 1 నుంచి అక్టోబర్ 15 లోపు రోజుకు 2 టీఎంసీల చొప్పున నీటిని మళ్లించే అవకాశముంటుంది. సముద్రంలో 1,00,000 క్యూసెక్కుల పైన నీళ్లు కలిసిపోతున్న రోజులు 83 ఉన్నాయి. రోజుకు 2 టీఎంసీల చొప్పున 100 రోజుల పాటు మళ్లించేందుకు సమస్య ఉండదు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతో పాటు కొత్తగా ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టుల అవసరాలు తీరిన తర్వాతే ఈ వరద జలాలు మళ్లిస్తారు. దీనికోసం ప్రత్యేకంగా పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు వరద కాలువను నిర్మిస్తారు. తాడిపూడి కాలువను దీనికి ఉపయోగించుకుంటారు. సెగ్మెంట్ 1 కు దాదాపు 13,000 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. సెగ్మెంట్ 2లో ప్రకాశం బ్యారేజీ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ కు నీటిని మళ్లిస్తారు. ప్రకాశం బ్యారేజీలో వైకుంఠపురం వద్ద నుంచి రోజుకు 23,000 క్యూసెక్కులు ఎత్తిపోస్తారు. 6 చోట్ల పంప్ హౌస్లు నిర్మిస్తారు. నీటిని 15.50 మీటర్ల నుంచి 229 మీటర్లకు ఎత్తిపోయాలి. బొల్లాపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మించాలి. దాదాపు 173 టీఎంసీల నీటిని నిల్వ ఉంచేలా ఈ జలాశయ నిర్మాణముంటుంది. భూసేకరణ, పునరావాసం, ఇతరాత్ర అన్నీ కలిపి దాదాపు 36,000 కోట్ల వరకు ఈ విభాగంలో వ్యయమయ్యే ఆస్కారముంది. సెగ్మెంట్ 3లో బొల్లాపల్లి జలాశయం నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున నీటిని మళ్లిస్తారు. కేవలం 2 దశల్లో నీటిని ఎత్తిపోస్తే సరిపోతోంది. ఈ నీటిలో రోజుకు 1.40 టీఎంసీల నీటిని మూసీ, మున్నేరు ఉపనదుల మధ్య ఎప్పటినుంచో సాగులోకి రాని భూమిని కొత్తగా సాగులోకి తీసుకువచ్చేందుకు
వినియోగిస్తారు. బొల్లాపల్లి నుంచి చిన్న నీటి చెరువులకు నీళ్లు మళ్లిస్తారు. తాగు, పారిశ్రామిక అవసరాలకు కేటాయిస్తారు. వెలుగొండ ప్రాజెక్టులో 4.47 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ఈ నీరు ఉపకరిస్తుంది. దీనికోసం బొల్లాపల్లి నుంచి నీటిని నల్లమల్ల సాగర్ జలాశయానికి మళ్లిస్తారు. లేకుంటే వెలుగొండ తూర్పు ప్రధాన కాలువకు మళ్లించి 3 లక్షల ఎకరాల స్థిరీకరణకు ఈ నీటిని వాడతారు. నీటిని సోమశీల ప్రాజెక్టుకు తరలించి సోమశీల, తెలుగుగంగ ప్రాజెక్టు ఆయకట్టు స్థిరీకరణకు ఉపయోగిస్తారు. నల్లమల్ల సాగర్ వరకు మళ్లించేందుకు సుమారు 9,000 కోట్లు ఖర్చవుతుంది. జీఎస్టీ ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్లోని ఇంటింటికి తీసుకెళ్లేలా సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరిట కూటమి ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఏపీ అంతటా జీఎస్టీ 2.0 సంస్కరణలపై విస్తృత ప్రచారం చేసేలా ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అక్టోబర్ 19 తేదీ వరకు వేర్వేరు థీమ్స్తో ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. ఇంటింటికి జీఎస్టీ ఫలాలు అందాలని ఆయన స్పష్టం చేశారు. జీఎస్టీ ఉత్సవ్పై ఉండవల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం చంద్రబాబు మంత్రివర్గ ఉపసంఘంతో సమీక్ష నిర్వహించారు. జీఎస్టీ 2.0 ప్రయోజనాలను ప్రజలకు వివరించేందుకు ఏపీ వ్యాప్తంగా 65,000 సమావేశాలు, కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. నేటి నుంచి అక్టోబర్ 19వ తేదీ వరకు వ్యవసాయం, ఎంఎస్ఎంఈలు, చేనేత, ఆక్వా, విద్యారంగం, బీమా, ఎలక్ట్రానిక్స్, ఈ-కామర్స్, భవన నిర్మాణ రంగం, టూరిజం, ఆతిథ్య రంగం, రవాణా, లాజిస్టిక్స్, క్రీడా పరికరాలు, పునరుత్పాదక విద్యుత్, ఆటోమొబైల్స్ తదితర రంగాల వారీగా ఆయా శాఖలు ప్రచారం చేపట్టాలని ఆదేశించారు. రైతులకు అవగాహన కల్పించేలా ట్రాక్టర్ ర్యాలీలు, యంత్రాల ప్రదర్శన చేపట్టాలన్నారు. ఆప్కో, లేపాక్షి, ఒక జిల్లా ఒక ఉత్పత్తి పేరిట మేళాలు, ఎంఎస్ఎంఈ యూనిట్లలో తయారయ్యే ఉత్పత్తులు, దానికి సంబంధించిన పన్నుల తగ్గింపుపై ప్రచారం నిర్వహించేలా చూడాలన్నారు. సెలూన్లు, యోగా సెంటర్లు, జిమ్లలో జీఎస్టీ తగ్గింపు వల్ల ధరల్లో ఎంత వ్యత్యాసం వచ్చిందో అవగాహన కల్పించాలని తెలిపారు. జీఎస్టీ తగ్గింపుతో స్టేషనరీ ధరలు గణనీయంగా తగ్గిన అంశంపై అవగాహన కల్పించేలా విద్యార్థులకు వ్యాసరచన, పెయింటింగ్ పోటీలు నిర్వహించాలని సీఎం సూచించారు. ఏపీలోని ఉన్నత పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఈ ప్రచారం నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు వివరించారు. జీవిత బీమా, ఆరోగ్య బీమాలకు సంబంధించి జీరో జీఎస్టీ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించి ధరలపై అవగాహన కల్పించేందుకు ఉత్పత్తిదారులు, డీలర్లతో జిల్లా, నియోజకవర్గ, మండలాల వారీగా 850కి పైగా చోట్ల కార్యక్రమాలు చేపట్టాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఈ-కామర్స్ రంగానికి సంబంధించి గిగ్ వర్కర్లలో ద్విచక్ర ర్యాలీలు, స్వదేశీ ఉత్పత్తులపై ఎగ్జిబిషన్లు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. భవన నిర్మాణ రంగం, ఆతిథ్య రంగం, రవాణా, లాజిస్టిక్స్ పైన జిల్లా, నియోజకవర్గాల్లో ఎగ్జిబిషన్లు, ర్యాలీలు చేపట్టేలా ప్రణాళిక రూపొందించాలని దిశానిర్దేశం చేశారు. ఆటబొమ్మలు, క్రీడా పరికరాలు, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, ఆటోమొబైల్స్ ధరలకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించేలా 200కు పైగా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అక్టోబర్ 18వ తేదీతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముగించి 19వ తేదీన జిల్లా కేంద్రాల్లో షాపింగ్ ఫెస్టివల్, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని చంద్రబాబు తెలిపారు. అదే రోజున జిల్లా కేంద్రాల్లో దీపావళి సంబరాలు జరపాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద కూడా జీఎస్టీ 2.0 ఫలాలు తెలిసేలా హోర్డింగులు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. మరో నెల రోజులు మాత్రమే వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఈలోపు ఏపీలోని అన్ని చెరువులను రిజర్వాయర్లతో పాటు నింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లు, జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. అన్ని చెరువులను అనుసంధానిస్తూ ఈ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. భూగర్భ జలాలు పెరగాలి, కరువు అనేది తలెత్తకూడదని, దీనికి జిల్లా కలెక్టర్లే బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి రామానాయుడుతో కలిసి జిల్లా కలెక్టర్లు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కృష్ణా, గోదావరి నుంచి రోజు వేల క్యూసెక్కుల వరద జలాలు సముద్రంలో కలుస్తూ ఉంటే 200 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు పోరాడాల్సి వస్తోందని చంద్రబాబు అన్నారు. నీటి విలువను గుర్తించి పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాయలసీమ వరకు చూస్తే ఇంకా 9 టీఎంసీల నీటిని చెరువుల్లో నింపాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో 19 లక్షల వరకు వ్యవసాయ పంపు సెట్లు ఉన్నాయని, వాటి ద్వారా లక్షల ఎకరాల్లో సాగు జరుగుతోందని, ఇందుకు భూగర్భ జలాలు పెంచడం తప్పనిసరని సీఎం స్పష్టం చేశారు.
తెలంగాణలో సాగునీటి వినియోగదారుల సంఘాల ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సంఘాల ద్వారా చెరువులు, కాల్వల క్రమబద్ధమైన నిర్వహణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. జలసౌధలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లతో సమావేశమైన మంత్రి వివిధ అంశాలపై సమీక్షించారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నీటి వినియోగదారుల సంఘాలు ఏర్పాటు చేసే అవకాశముందని, మొదట చెరువులతో ప్రారంభించి క్రమంగా పెద్ద ప్రాజెక్టులకు విస్తరిస్తామని అన్నారు. ప్రతి సంఘానికి లష్కర్లను సిబ్బందిగా ఇవ్వడంతో పాటు నీటిపారుదల శాఖ అధికారి ఒకరు కన్వీనర్గా నియమించే ప్రతిపాదన ఉందని తెలిపారు. సంఘాల్లో రైతుల ప్రాతినిధ్యం తగిన విధంగా ఉండేలా రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ను, సభ్యులను సంప్రదిస్తామని చెప్పారు. అంతర్రాష్ట్ర అంశాలపై కూడా అధికారులతో చర్చించిన ఉత్తమ్ ఆల్మట్టి ఆనకట్ట ఎత్తును పెంచాలన్న కర్ణాటక నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసును బలోపేతం చేయాలని, పటిష్ట వాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కృష్ణా, గోదావరి నదీ జలాలపై రాష్ట్ర హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు కోసం సవరించిన డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రివర్గ ఆమోదం అనంతరం ఎస్ఎల్బీసీ సొరంగం పనులు తిరిగి ప్రారంభమవుతాయని చెప్పారు. వర్షానికి దెబ్బతిన్న రోడ్లకు తాత్కాలిక శాశ్వత పునరుద్ధరణ కోసం అంచనాలు రూపొందించాలని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన అధిక వర్షాల వల్ల డ్యామేజ్ అయిన రోడ్లు, ఇటీవల చేపట్టిన పనుల పురోగతులపై మంత్రి సమీక్ష చేశారు. 1062 ప్రాంతాల్లో 1370 కిలోమీటర్ల రాష్ట్ర రోడ్లు దెబ్బతిన్నాయని, 68 రోడ్లు కోతకు గురికాగా 38 తాత్కాలిక పునరుద్ధరణ చేసినట్లు ఆర్&బి ఈఎన్సీ మోహన్ నాయక్ మంత్రికి వివరించారు. సుమారు 306 కోట్ల సీడీ వర్క్స్ దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. తాత్కాలిక, శాశ్వత పునరుద్ధరణ కోసం అంచనాలు రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రాథమిక అంచనా ప్రకారం తాత్కాలిక పునరుద్ధరణ కోసం 72.49 కోట్లు, శాశ్వత పునరుద్ధరణ కోసం 1263.33 కోట్లు అవుతాయని అధికారులు వివరించారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే పూర్తి స్థాయి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని, శాశ్వత పునరుద్ధరణ కోసం మళ్లీ క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. టిమ్స్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీల పనుల వేగం పెంచి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిన విషయం బహిరంగ రహస్యమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేపట్టిన విచారణకు పల్లా హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఫిరాయింపు ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు అసంబద్ధ ప్రశ్నలు వేసినా ఓపికతో సమాధానం చెప్పామని తెలిపారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా కాంగ్రెస్లో చేరలేదని చెప్తున్నారని మండిపడ్డారు. ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలని విచారణ సందర్భంగా స్పష్టంగా చెప్పామని వెల్లడించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను తమ న్యాయవాదులు వచ్చే నెల 1న క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. పార్టీ మారి ఇవాళ అన్నిటినీ కూడా అనుభవిస్తూ ఇంకా మేము పార్టీ మారలేదని చెప్పుకోవడానికి వాళ్ళు సిగ్గుచేటుగా ఉండాలి. దానికి మళ్ళీ ఒక అఫిడవిట్, దానికి ఒక అడ్వకేట్లు, దానికి మమ్మల్ని ఇలా క్వశ్చన్లు అడగడం చాలా దుష్టకరం. అయినా చట్ట ప్రకారం వాళ్ళు అడిగిన ఆ అడ్వకేట్లు సంబంధం లేని ప్రశ్నల్ని అడిగిన వాటిని అడుగుతూ మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తే మేము ముక్కు సూటిగా చెప్పినాం. చట్ట ప్రకారం మేము ఆధారాల సహితంగా మేము ప్రజెంట్ చేసినాం. ఖచ్చితంగా స్పీకర్ గారు వీటన్నిటిని బేరీజు వేసుకునే వారి యొక్క నిర్ణయం ఉంటుందని చెప్పేసి భావిస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను తీసుకొచ్చిన ఆడబిడ్డలు చప్పట్లు, కోలాటాలతో ఆడిపాడారు. అత్యంత భక్తి శ్రద్ధలతో క్రతువును పూర్తి చేసి అర్ధరాత్రి వరకు ఆడిపాడిన మహిళలు మళ్లీ రావమ్మ, గౌరమ్మ అంటూ బతుకమ్మలను నిమజ్జనం చేశారు. తెలంగాణలో సద్దుల బతుకమ్మ ఉత్సవాలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా సాగాయి. వేలాదిగా తరలివచ్చిన మహిళలతో పద్మాక్షి గుండం పరిసరాలు కిక్కిరిసిపోయాయి. బతుకమ్మల చుట్టూ చేరి అలుపు సొలుపు లేకుండా ఆడిపాడారు. ఆటపాటల అనంతరం ప్రసాదాలు ఇచ్చిపుచ్చుకుని మహిళలు పద్మాక్షి గుండంలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. నిమజ్జనమైన బతుకమ్మలతో గుండమంతా పూలవనంలా మారి కనువిందు చేసింది. నర్సంపేట నియోజకవర్గంలోని గ్రామాన బతుకమ్మ వేడుకను ఘనంగా జరిపారు. నర్సంపేట అంగడి మైదానం తీరొక్క పూలతో నందనవనంలా మారింది. బతుకమ్మలను మాదన్నపేట పెద్ద కాలువలో నిమజ్జనం చేశారు. జనగాం జిల్లా నిడికొండలో చెరువు కట్టపై మహిళలు ఆటపాటలతో గౌరమ్మను కొలిచారు. హనుమకొండ జిల్లా పరకాలలో వేడుకల్లో విధులు నిర్వహిస్తూనే మహిళా పోలీస్ కానిస్టేబుల్ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మను ఘనంగా జరుపుకున్నారు. కరీంనగర్ చైతన్యపురి మహాశక్తి ఆలయంలో జరిగిన వేడుకల్లో మహిళలు భారీగా పాల్గొన్నారు. మళ్లీ రావమ్మ గౌరమ్మ అంటూ బతుకమ్మలను నిమజ్జనం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో యువతులు, మహిళలు చప్పట్లు, కోలాటాలు వేస్తూ బతుకమ్మ పాటలు పాడారు. జగిత్యాలలో మోతెవాగు, చింతకుంట చెరువులు నందనవనంలా మారాయి. మంతన డివిజన్ వ్యాప్తంగా విరుల వేడుక ఉత్సాహ వాతావరణంలో సాగింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉత్సవాలు ఘనంగా సాగాయి. సంగారెడ్డిలోని మహబూబ్ సాగర్ చెరువు కట్టపై ఏర్పాటు చేసిన భారీ బతుకమ్మ చుట్టూ మహిళలు, యువతులు ఆడిపాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వీరుల వేడుక ఉత్సాహంగా సాగింది. భద్రాచలంలో జరిగిన ఉత్సవాల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మధిరలోని సుందరయ్య నగర్ ఉపాధ్యాయ కాలనీ వాసులు గౌరీదేవిని కొలుస్తూ బతుకమ్మ ఆడారు. జంట నగరాల్లోనూ సద్దుల బతుకమ్మ సంబురాల్లో అతివల సందోహం కనిపించింది. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని కాలనీలన్నీ ఆధ్యాత్మిక వాతావరణంతో ఉట్టిపడ్డాయి. చందానగర్ వెంకటేశ్వర స్వామి ప్రాంగణం బతుకమ్మ పాటలతో మారుమోగింది. లక్డికాపూల్లోని కలెక్టర్ కార్యాలయంలో మహిళా ఉద్యోగులతో కలిసి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళల ఐక్యతకు బతుకమ్మ పండుగ నిదర్శనమని కొనియాడారు. కూకట్పల్లి ఐడియల్ చెరువు వద్ద ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన సంబరాలకు మహిళలు భారీగా తరలివచ్చారు. భారీ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్లో పూల పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజకీయ పార్టీ ఏర్పాటు విషయమై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అవసరం సందర్భం వచ్చినప్పుడు ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. ఎన్నికలకు ఇంకా 3.5 ఏళ్ల సమయం ఉందని, అప్పటి వరకు ఎలాంటి మార్పులు వస్తాయో చూడాల్సి ఉందని వ్యాఖ్యానించారు. లండన్లో తెలంగాణ జాగృతి యూకే శాఖ నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కవిత బీఆర్ఎస్ పార్టీలో చాలా అవమానాలు, ఇబ్బందులు ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో చీలికలు రావద్దనే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకొని నిలబడ్డానని కవిత తెలిపారు. నిజామాబాద్లో తన ఓటమి మొదలు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి వరకు ఎన్నో కుట్రలు జరిగాయని ఆరోపించారు. తన వెనుక ఏ జాతీయ పార్టీ లేదని, జాతీయ పార్టీల్లో చేరే ఉద్దేశం కూడా లేదని కవిత స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం హస్తినకు చేరుకోనున్న ఆయన విశాఖలో నవంబర్ 14, 15వ తేదీల్లో సిఐఐతో కలిసి నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు. భాగస్వామ్య సదస్సుకు దేశ విదేశాల్లోని పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు ప్రభుత్వం రోడ్ షోలు నిర్వహిస్తూ పారిశ్రామికవేత్తలను ఇప్పటికే ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీలో భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సాయంత్రం ఐటీసీ మౌర్యలో జరిగే సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. ఈ పర్యటనలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్తోనూ సీఎం భేటీ కానున్నారు. రాత్రికి ఢిల్లీలోనే సీఎం బస చేస్తారు. ఎల్లుండి ఢిల్లీ నుంచి నేరుగా విశాఖకు చేరుకుంటారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో శ్రీనివాసుని వాహన సేవలు కనుల పండుగగా సాగుతున్నాయి. పలు వేషధారణల్లో వివిధ వాహనాలపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి నేడు ఉదయం సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. స్వామి ఆజ్ఞతోనే సూర్యుడు చెలిస్తుంటాడు. నవగ్రహాలకు అధిపతి సూర్యుడు. ఆ సూర్యుడికి అధిపతి శ్రీ మహావిష్ణువు అనే అంతరార్థాన్ని బోధిస్తూ సూర్యప్రభ వాహనం జరుగుతుంది. రాత్రికి స్వామివారు చంద్రప్రభ వాహనంపై మాడ వీధుల్లో విహరిస్తారు. సర్వభూషితాలంకరణలతో మలయప్ప స్వామి బాలకృష్ణుడి అవతారంలో చంద్రప్రభ వాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. 8 రోజుల పాటు 14 వాహనాలపై ఊరేగే స్వామిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలిరావడంతో తిరుగిరులు గోవింద నామస్మరణలతో మారుమోగుతున్నాయి. పిల్లలకు చదువు ఒక్కటే సరిపోదని, వారిని కళల్లో కూడా ప్రోత్సహించాలని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతి ప్రధాన మందిరంలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాల్లో భాగంగా 3 రోజుల పాటు సాగే సంగీత నృత్యోత్సవం ప్రారంభమైంది. అకాడమీ అధ్యక్షురాలు డాక్టర్ అలేఖ్యా పుంజాల అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవానికి శైలజా కిరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కూచిపూడి, భరతనాట్యం, కథక్ ఇలా ఎన్ని నృత్య రీతులు ఉన్నా వాటి ఆత్మ ఒకటే అని శైలజా కిరణ్ అన్నారు. పిల్లలను చదువులు, ర్యాంకులు, మార్కులు అంటూ ఒత్తిడిలోకి నెట్టకుండా వారికి ఇష్టమైన కళలను నేర్చుకునేలా ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు. How can you manage your stress? It is by encouraging art, music, creativity. ప్రతి స్కూల్లో కూడా మనం అందరం కూడా మీరు అందరం కూడా పిల్లలంటే చదువులు, మార్కులు దీనిలోనే పడిపోయాం. కానీ నిజంగా వాళ్ళు బాల్యాన్ని వాళ్ళు
ఆనందంగా గడపాలి. తప్పనిసరిగా ఒక ఆర్ట్ వాళ్ళు ఏదైనా చూస్ చేసుకోండి, మ్యూజిక్ కానీ, డాన్స్ కానీ, క్రాఫ్ట్ కానీ, అది కూడా అందులో కూడా ఉత్తీర్ణులు అయ్యే రకంగా స్కూల్స్లో మనం మార్పులు చేసుకోవాలి. బీహార్ తుది ఓటరు జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం నేడు విడుదల చేయనుంది. ఇటీవల బీహార్లో ఈసీ చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ ఎస్ఐఆర్పై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేయడంతో తుది ఓటరు జాబితాపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఎస్ఐఆర్కు సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించారు. అందులో 7.24 కోట్ల మంది ఓటర్లున్నారు. వచ్చే నెల 4, 5 తేదీలలో ఈసీకి చెందిన ఉన్నతాధికారుల బృందం బీహార్లో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించనుంది. వచ్చే వారం బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసే అవకాశం ఉంది. అక్టోబర్ చివరిలో చెట్ పండుగ తర్వాత తొలిదశ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. బీహార్ ఎన్నికలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో జరగనున్న ఉప ఎన్నికల కోసం ఈసీ 470 మంది పరిశీలకులను నియమించింది. 243 మంది సభ్యులు కలిగిన బీహార్ అసెంబ్లీ కాలపరిమితి ఈ ఏడాది నవంబర్ 22తో ముగియనుంది. గాజాలో యుద్ధం ముగింపునకు అమెరికా సూచించిన 20 సూత్రాల శాంతి ఫార్ములాకు ఇజ్రాయెల్ అంగీకరించింది. గాజాలో పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు శ్వేతసౌధంలో సుదీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడిన ఇరువురు దేశాధినేతలు తమ ప్రతిపాదనకు హమాస్ అంగీకరించకుంటే ఆ ఉగ్ర సంస్థను అంతం చేస్తామని హెచ్చరించారు. పశ్చిమాసియాలో త్వరలో యుద్ధం ముగియబోతోందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు ఏర్పాట్లు జరగాలని కోరుకుంటున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. శాంతి కోసం ట్రంప్ ప్రణాళికలకు మద్దతు తెలుపుతున్నానని నెతన్యాహు చెప్పారు. అయితే హమాస్ నుంచి మళ్లీ ఇజ్రాయెల్కు ముప్పు ఉండకూడదని అన్నారు. హమాస్ నిరాయుధీకరణకు అనుగుణంగా తమ బలగాలు గాజా నుంచి వైదొలుగుతాయని వెల్లడించారు. అటు అమెరికా అధ్యక్షుడి ప్రతిపాదనను పాలస్తీనా ప్రభుత్వం సహా అరబ్ ముస్లిం దేశాలు స్వాగతించాయి. మరుభూమిగా మారిన గాజాలో ట్రంప్ శాంతిని తీసుకొస్తారని విశ్వాసం వ్యక్తం చేశాయి. అమెరికా డిమాండ్ మేరకు సంస్కరణలు తీసుకొస్తామని పాలస్తీనా ప్రభుత్వం తెలిపింది. గాజా పునర్నిర్మాణం, వెస్ట్ బ్యాంక్ ఆక్రమణకు అనుమతించనని ట్రంప్ చేసిన ప్రకటనను ఖతార్, జోర్దాన్, యుఏఈ, ఇండోనేషియా, పాకిస్తాన్, తుర్కీ, సౌదీ అరేబియా, ఈజిప్ట్ దేశాల విదేశాంగ మంత్రులు స్వాగతించారు. ఈ మేరకు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. పశ్చిమాసియాలో శాంతి సుస్థిరతకు బాటలు పరిచే ఒప్పందాన్ని ఖరారు చేసుకునే అమెరికాతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటనలో పేర్కొన్నారు.